नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। आदिलाबादचा सर्वांगीण विकास हेच उद्दिष्ट असे म्हणणारे कलेक्टर। पोलीस परेड मैदानावर प्रजासत्ताक सोहळा उत्सवात साजरा। राजेश शहा यांनी तिरंगा ध्वज फडकवला। 76वा प्रजासत्ताक दिन संपूर्ण जिल्ह्यामध्ये साजरा। राष्ट्रगीत गाऊन संदेश। संविधान लागू झाल्यानिमित्त नगरमध्ये रॅली। समता सैनिक दलाच्या अंतर्गत मुख्य रस्त्यावरून संचालन करण्यात आले। जिल्ह्यात 4 कल्याणकारी योजनांची अंमलबजावणी। सर्व पात्र लोकांना ते मिळावेत असे आश्वासन अधिकाऱ्यांनी दिले। आजच्या सविस्तर बातम्या। जिल्हाधिकारी राजेश शहा म्हणाले की प्रत्येकाने जिल्ह्याच्या विकासाचे उद्दिष्ट म्हणून काम केले पाहिजे आणि सरकारच्या या कल्याणकारी योजनांना पात्र गरिबांना द्यावे अशी खात्री त्यांनी केली। तर 76व्या स्वातंत्र्य दिनाचा या उत्सव रविवारी आदिलाबादमधील पोलीस मुख्यालय परेड मैदानामध्ये झाले आणि जिल्हाधिकारी राजेश शहा, SP गौस आलम आणि जिल्हा कोर्टाचे मुख्य न्यायाधीश प्रभाकर राव हे प्रमुख अतिथी म्हणून होते। तर त्यांनी अधिकाऱ्यांनी अतिथींचे स्वागत केल्यानंतर कलेक्टरने ध्वजाचे अनावरण केले आणि राष्ट्रगीतही गायले। पोलिसांनी हा कार्यक्रम सुरू केला, त्यामुळे हा 76वा स्वातंत्र्य दिन उत्सवाचा पुरस्कारही नंतर देण्यात आला। जिल्हा प्रगती अहवालही त्यांनी ऐकला। या 76व्या दिना दिवशी प्रक्रियेतही आहे। राज्य सरकारने सर्वात महत्त्वाची देशी घरे, रेशन कार्ड, शेतकरी नोकरशहा आणि इंद्रम्मा घरे असे त्यांनी सांगितले। జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ద్వారా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను అమలు పరుస్తూ గ్రహించడంలో పోలీసులు అలాగే ఇన్స్పెక్టర్ ప్రణయ్ సార్ ఆధ్వర్యంలో ఆరోగ్యవంతమైన సమాజం తర్వాత ఇదే స్ఫూర్తితో మున్ముందు కార్యక్రమాలు పాఠశాలల్లో జిల్లా పాఠశాల విద్యాశాఖ వారి అలంకృత శకటం ఇది। ఆ తర్వాత అటవీ శాఖ వారి వారి వెనకాలే వారి అలంకృత శకటం మన ముందుకు వస్తుంది। దయచేసి మీ చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం। జిల్లా అటవీ శాఖ వారి అలంకృత శకటం। ప్రతి ఒక్కరూ ముఖ్యంగా వాహనదారుల్లో ప్రమాదాల నివారణ కోసం పలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని పెంపొందిస్తూ ప్రమాద రహిత సమాజం కోసం అవగాహన అనేది అవసరం। రోడ్డు నిబంధనల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనని కలిగి ఉండి ప్రమాదాల నివారణలో తమ వంతు బాధ్యతల్ని నిర్వర్తిస్తారన్న సందేశాన్ని మనకిచ్చి శిశు సంక్షేమ శాఖని బాల వివాహ ముక్తి భారత్ లక్ష్యంగా పనిచేస్తుంది। సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ చిన్నారులు నర్సింగ్ కాలేజ్ మరో ప్రదర్శన మీడియా మిత్రులు సహకరించాలి। మీడియా మిత్రులు సహకరించాలి। నిర్వర్తించి
హర్షిత జిల్లా స్థాయి ఛాంపియన్ బాలిక విద్యని ప్రోత్సహిస్తూ ఇప్పుడు కేజీబీ రాణి తర్వాత కేజీబీ మున్సిపల్ కమిషనర్ వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. తర్వాత జిల్లా విద్యాశాఖ 25లో భాగంగా క్రీడాకారులకు గ్రామ మండల జిల్లా స్థాయిలో వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగినది. రాష్ట్రం స్థాయిలో 596 మంది క్రీడాకారులు వివిధ క్రీడా అంశాలలో పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 948 మంది నిరుద్యోగ యువతులకు వృత్తి నైపుణ్య కోర్సులలో శిక్షణలో అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం జరిగినది. షెడ్యూల్ కులాలు అభివృద్ధి శాఖ ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా ఈ విద్యా సంవత్సరం 2364 మంది విద్యార్థులకు 3,03,22,000 రూపాయలకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు అందించడం జరిగింది. క్రూషియల్ వెల్ఫేర్ ఫండ్ కింద జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 4 విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించడం జరిగినది. మైనారిటీ సంక్షేమ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం ఇందిరమ్మ మహిళా శక్తి కుట్టు మిషన్లు పంపిణీ పథకం కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తును కోరగా ఇప్పటి వరకు 5,548 మంది అభ్యర్థులను దరఖాస్తును చేసుకోవడం జరిగింది. మహిళా శిశు వికలాంగు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆరోగ్య లక్ష్మి పథకం కింద జిల్లాలో 11,160 మంది గర్భిణులకు బాలింతలకు ఒక పూట సంపూర్ణ పౌష్టికాహారాన్ని 0 నుంచి 7 సంవత్సరాలు వయస్సు గల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం శామ్ పిల్లలకు బాలమృతం ప్లస్ ని అందిస్తున్నాము. అటవీ శాఖ స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం 44,169 మొక్కలు నాటడం లక్ష్యంగా 44.56 లక్షల మొక్కలు నాటడం జరిగింది. సాగు నీటి పారుదల శాఖ ఈ ఆర్థిక సంవత్సరం లోయర్ పేనగంగా ప్రాజెక్టు చెనక కొరట ప్రాజెక్టు భూసేకరణకు 134 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది. 71.96 కోట్లు అనుమతులు మంజూరై వచ్చే ఖరీఫ్ కి 27,800 ఎకరాలకు నీరు అందించడానికి అన్ని చర్య తీసుకుంటున్నాము. రోడ్ల భవనాల శాఖ ఆదిలాబాద్ పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తాంసీ బస్ స్టాండ్ వద్ద అండర్ బ్రిడ్జ్ లో నిర్మాణం కొరకు 97.20 కోట్లు, రహదారుల అభివృద్ధికి 18.99 కోట్ల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో ఉన్నవి. రోడ్లు వసతి లేని గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ఆదిలాబాద్ నియోజకవర్గానికి 10.44 కోట్లు, బోత్ నియోజకవర్గానికి 16.16 కోట్లు, ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 5.70 కోట్లు మంజూరై టెండర్ల దశలో ఉన్నవి. పంచాయతీరాజ్ ఎంఆర్ఆర్ గ్రాంట్ క్రింద 45 పనులకు 52.35 కోట్లు, ఎఫ్డిఆర్ క్రింద 84 పనులకు 91.45 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరైనవి. జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద జిల్లాలో 37 కొత్త గ్రామ పంచాయతీ భవనాలకు రూపీస్ 7.40 కోట్లు, 67 అంగన్వాడీ భవనాలకు 8.04 కోట్లు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించనున్నవి. आदिलाबाद काँग्रेस पार्टी असेंब्ली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी यांनी बलिदान केल्यांचे आठवण करून दिले आणि राष्ट्रगीतही गायले. जय गांधी जय काँग्रेस असे म्हणत त्यांनी घोषणाही केली आणि ध्वजही फडकवले. या 76व्या स्वातंत्र्य दिनाचे त्यांनी स्वागत केले. या कार्यक्रमामध्ये काँग्रेसच्या मोठ्या संख्येने कार्यकर्त्यांनी भाग घेतला. जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान, बोलो भारत माता की जय.
जनगण मंगलदायक जय हे भारत भाग्य भारत की भारत माता की 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక గొప్ప ఇష్టత ఉన్నటువంటి గణతంత్ర దినోత్సవం. మహాత్మా గాంధీ గారు 1924లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి సరిగ్గా 100 సంవత్సరాలైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మహాత్మా గాంధీ గారే స్వయంగా పదవీ బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించినటువంటి యోధుడు మన మహాత్మా గాంధీ గారు. దాన్ని పురస్కరించుకొని ఈ గణతంత్ర దినోత్సవం రోజున జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై బాపూజీ మన మహాత్మా గాంధీ గారికి, జై భీమ్ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, జై సంవిధాన్ మన రాజ్యాంగానికి. దీన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది దేశవ్యాప్తంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని సంవిధాన్ సంరక్షక్, రాజ్యాంగ పరిరక్షణ కోసం అంకితం చేయాల్సిందిగా గణతంత్ర దినోత్సవం రోజు మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా మళ్ళొక్కసారి ఆదిలాబాద్ బిడ్డలుగా ఆదిలాబాద్ యొక్క అభివృద్ధికి అంకితం అవుదాం. ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి, ప్రజలకు మరింత చేరువగా కావడానికి మన జీవితాన్ని పునరంకితం చేద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతాల్ని నమ్మేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరింత శోభ, మరింత ఉత్సాహాన్ని కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 కొత్త సంక్షేమ పథకాలు ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొస్తా ఉంది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆ తర్వాత రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 4 కార్యక్రమాలు, 4 పథకాలు ఈరోజు ప్రవేశపెట్టబోతా ఉంది. దీంతో మనం 6 గ్యారెంటీలని సంపూర్ణంగా అమలు చేసిన వాళ్ళం అవుతాం మనం తెలంగాణ రాజ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో. రుణమాఫీ కాని వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరుగుతుంది. ఎవ్వరు కూడా ధైర్యపడాల్సినటువంటి పని లేదు. రైతు భరోసా, భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాలీనా 12,000 రూపాయలు, అట్లనే రైతు భరోసా 12,000 రూపాయలు ఎకరానికి. ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు. రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 6 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. తర్వాత తప్పకుండా మిగతా వాళ్ళందరికీ ఇస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకి, అభిమానులకి, అట్లాగే ఆదిలాబాద్ ప్రజలకి, ఆదిలాబాద్ రైతులకి, కార్మికులకి, కర్షకులకి, చిన్నమ్మలకి, పెద్దమ్మలకి, అక్కలకి అందరికీ కూడా పేరు పేరున 76వ गणतंत्र दिनोत्सव शुभाकांक्षलु. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की महात्मा गांधी यांची अखिल भारतीय काँग्रेस अध्यक्षपदाची शताब्दी आज पूर्ण झालेली आहे आणि सर्वोच्च नेत्या सोनिया गांधी, राहुल गांधी, मल्लिकार्जुन खरगे आणि इतर काँग्रेस नेत्यांनी सांगितले जय बापू, जय भीम आणि जय संविधानाच्या घोषणा ही भारतीय संविधानाच्या रक्षणासाठी रॅलीही काढण्यात आली. काँग्रेस पक्षाची देशप्रीती ही महानांशी आणि भारतीय राज्यघटनेशी असलेल्या बांधिलकीचे हे आहे. तर जय बापू देशाचे उदाहरण दिले आणि आदरणीय लोकांच्या इच्छेनुसार आम्ही न चुकता भारतीय संविधानाचे रक्षण करू असे ते म्हणाले. गरीब आणि दुर्बल घटकाच्या हितासाठी तयार करण्यात आलेले संविधान बदलवून बसण्याचीही गरज नाही असेही ते म्हणाले. काँग्रेस पक्ष हा नेहमीच गरीब आणि दुर्बल घटकाच्या कल्याणासाठी उभा राहील हा असा पक्ष आहे याची आठवण त्यांनी करून दिली. नंतर स्थानिक आंबेडकर चौकामध्ये आंबेडकरांच्या प्रतिमेस पुष्पार्पण करण्यात आले आणि जय भीमच्या घोषणाही दिल्या. बोलो भारत माता के, बोलो भारत माता के, जय कांग्रेस, जय कांग्रेस, जय बापू, जय बापू, जय संविधान, जय संविधान, जय भीम, जय भीम, बोलो भारत माता के, बोलो भारत माता के, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय बापू, जय बापू, जय संविधान, जय संविधान, जय भीम, जय भीम, जय भीम.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక గొప్ప రోజు. మహాత్మా గాంధీ గారే స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కర్ణాటకలోని బెళగావిలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహాసభలో మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినారు 1924. సరిగ్గా ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తయింది. బాపూజీ మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి 100 సంవత్సరాలైన సందర్భంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నేత మా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకి ఈ రోజు జై సంవిధాన్, జై బాపు, జై భీమ్ ఈ ర్యాలీని ఆదిలాబాద్ లో నిర్వహిస్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చూపేటువంటి నిబద్ధత, ప్రజాసేవ నిబద్ధత. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం. మహాత్మా గాంధీ గారి ఆశీస్సులతో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో భారత రాజ్యాంగాన్ని తప్పకుండా కాపాడుకుంటాం. ఈ రోజు రిజర్వేషన్లు తీసేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ బతికున్నంత వరకు రిజర్వేషన్లని తీయడం ఎవ్వరి తరం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు నిరంతరం రిజర్వేషన్లు కాపాడుతుంది. అందరినీ కూడా మంచి మార్గంలో ప్రయాణింపజేసి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రజా సేవకి అంకితం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ గారు ఏ లోకాల ఉన్నారో స్వర్గాన ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు ఈ రోజు 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి మేము ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, రాజ్యాంగాన్ని మేము నిరంతరం స్మరించుకుంటూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా గరీబోళ్లకు कृषी చేస్తూనే ఉంటాం మే వారి అభివృద్ధి కోసమని ఈ సందర్భంగా తెలియజేస్తూ कायदा व सुव्यवस्था अबाधित राखण्याच्या उद्देशाने जिल्हा पोलीस प्रशासन जबाबदारीने काम करत असल्याचे एसपी हे म्हणाले। गौस आलम म्हणाले की आदिलाबाद जिल्हा केंद्रातील एसपी कॅम्प ऑफिसमध्ये रविवारी प्रजासत्ताक दिन मोठ्या थाटात साजरा करण्यात आला। एसपी गौस आलम यांनी तिरंगा ध्वजा फडकवून कर्मचाऱ्यांना प्रजासत्ताक दिनाच्या शुभेच्छा दिल्या। तत्पूर्वी एसपी यावेळी म्हणाले, गांधीजी आणि आंबेडकर यांच्या प्रतिमेचा ह्या प्रत्येकाने हा प्रजासत्ताक दिन आनंदी वातावरणामध्ये साजरा करावा, जो भारतीय संविधानाच्या अंमलबजावणीच्या निमित्ताने आयोजित करण्यात आलेला आहे। 74व्या वर्षात पदार्पण करताना भारताचा एवढा विकास झाल्याचेही म्हणाले। भविष्यात आणखी पुढे जाण्याच्या या शुभेच्छा देत मिठाई वाटण्यात आली। त्याचप्रमाणे शहरातील 2 टाउन पोलीस स्टेशनमध्ये 76व्या प्रजासत्ताक दिनाचा सोहळा पार पडला। सीआय करुणाकर यांच्या हस्ते ध्वजाचे अनावरण करण्यात आले।
आदिलाबाद जिल्हा केंद्रातील DCCB बँकेच्या आवारामध्ये 76व्या प्रजासत्ताक दिन सोहळा पार पडला। या कार्यक्रमात DCCBचे अध्यक्ष दामोदर रेड्डी हे प्रमुख पाहुणे म्हणून होते। जिल्हा सहाय्यवार उपस्थित होते। बँकेचे अधिकारी कर्मचाऱ्यांच्या उपस्थितीमध्ये तिरंगा ध्वजा फडकवण्यात आला। त्यांनी राष्ट्रगीते गायले। भारतीय राज्यघटनेचे निर्माते डॉक्टर BR आंबेडकर आणि राष्ट्रपिता महात्मा गांधी यांच्या प्रतिमेला पुष्प अर्पण करून आदरांजली वाहण्यात आली। देशाच्या स्वातंत्र्यासाठी केलेला संघर्ष आणि बलिदानाची प्रशंसाही त्यांनी केली। BC संघटनेच्या संयुक्त विद्यमानाने BC कल्याण संघटनेच्या संयुक्त विद्यमानाने 76व्या या स्वातंत्र्य दिन उत्सवाचा भव्य उत्सव आयोजित केला। संगम जिल्हा अध्यक्ष आणि सचिवांनी राष्ट्रगीताचे अनावरण केले आणि भारत महान आहे अशा घोषणाही त्यांनी केल्या। ऐसे भारत माता की जय। फोन वीडियो लागता है मन चल बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की। जय जवान, जय किसान, जय जवान, जय किसान। भारत माता की जय। जिल्हा प्रशासक कार्यालयातील सोहळ्याची डोळ्यांना मेजवानी देणारा होता। अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी यांनी कार्यकालीन कर्मचारी आणि अधिकाऱ्यांच्या उपस्थितीमध्ये ध्वज फडकवला आणि राष्ट्रगीत गायले। महात्मा गांधी आणि आंबेडकर यांच्या चित्राला पूजा करून आदरांजली वाहण्यात आली। त्यांनी पोलिसांना मानवंदना स्वीकारून सर्व कर्मचारी अधिकारी प्रजासत्ताक दिनाच्याही शुभेच्छा दिल्या। या कार्यक्रमामध्ये प्रशिक्षणार्थी जिल्हाधिकारी आणि कर्मचारी सहभागी झाले होते। ठीक है सर। राष्ट्रीय स्लोग जनगण मन अधिनायक जय हे भारत सिंधु विंध्य हिमाचल यमुना गंगे तव शुभाशिष मागे आता जय हे जय जनगण स्लोग CPI जिल्हा कार्यालयामध्ये राष्ट्रीय उत्सव हा साजरा करण्यात आला। पक्षाचे जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी यांनी यापूर्वी महान लोकांचे ही भाषण केले आणि त्याबद्दल राष्ट्रगीतही गायले आणि नंतर चित्राला पुष्प अर्पण करून आदरांजली वाहण्यात आली। भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। जनगण मन अधिनायक जय भारत भाग्य विधाता मराठा द्राविड उत्कल वंदना विंध्य हिमाचल यमुना गंगा उज्जल
बनाने जागे सरायो आशीष मांगे जाए नायक जय है भारत का जय है जय है जय है जय 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 है। बोलो भारत माता के जय, बोलो स्वतंत्र भारत के। चहात्तरव्या प्रजासत्ताक दिनाचा सोहळा आदिलाबाद जिल्ह्यातील डोळ्यांनी एक पर्वणी आहे। शासकीय व खासगी शाळांच्या विद्यार्थ्यांनी रॅली काढून आनंद उत्सव साजरा केला। देशभक्तीच्या घोषणा देत ते पुढे निघाले आणि जय जवान जय किसान भारत माता की जय अशा घोषणाही दिल्या। शाळेच्या आवारामध्ये ध्वजाचे अनावरण करण्यात आले आणि अभिवादनही केले। राष्ट्रगीतही गाण्यात आले। आंबेडकर आणि महात्मा ज्योतिबा फुले, महात्मा गांधी यांच्या चित्रपटाला पुष्पार्पण करण्यात आले। तेलंगणा राज्य सरकारने सादर केलेल्या सार्वजनिक शासन कार्यक्रमाचा भाग म्हणून बेला मंडळ गावात इंद्रम्मा घरे, रेशन कार्ड, शेतकरी आश्वासन आणि इंद्रम्मा या आश्वासन कार्यक्रम सुरू आहे। रविवारी गावातील अधिकारी या प्रसंगी होते आणि निवडलेल्या लाभार्थ्यांना योजनांची कागदपत्रे जारी केली। यापूर्वी मुख्यमंत्र्यांनी हा संदेश वाचला, तर या कार्यक्रमास विशेष अधिकारी मनोहर राव, तहसीलदार रघुनाथराव आणि एमपीडीओ महेंद्र, कृषी अधिकारी आणि रोजगार हमी कर्मचारी उपस्थित होते। కాబట్టి ఈ ప్రారంభంలో భాగంగా ఉచిత కరెంటు 500 రూపాయల సిలిండర్ ని ఈ రోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజా గుండా వారి చేతుల మీదుగా ఇంద్రమ్మ పత్రాన్ని నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ గొప్ప విషయం। కాబట్టి పేదలకి క్యాన్సర్ ప్రొసీడింగ్ ఇచ్చే భాగ్యం ఈశ్వర్ బాబు రైట్ రైట్ సార్ చేయడం జరిగింది। అయితే ఈ 4 కార్యక్రమాల లాంచింగ్ ఉద్దేశం ఏంటంటే, మీరు ఏదైతే ఈ 4 స్కీమ్లకు సంబంధించి మీరు దరఖాస్తు చేసుకున్నారో ప్రతి ఒక్కరి దరఖాస్తుని వెరిఫై చేసి ఆన్లైన్ చేసి వారందరికీ ఈ 4 కార్యక్రమాల అభివృద్ధి అంటే ఫలాలు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయబోతోంది। అందరికీ ఇంకొక అపోహ ఏమంటే, ఏదైతే ఆన్లైన్లో వచ్చిందో మన గ్రామ సభలలో లిస్టులు ఏదైతే మనకి 21 నుంచి 24 వరకు గ్రామ సభలలో మన డోక్టాల గ్రామంలో కూడా ఈ 4 స్కీమ్లకు సంబంధించి లిస్టు ప్రవేశపెట్టడం జరిగింది। ఆ రోజు కూడా ఆ లిస్టులతో పాటు ఆ రోజు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఇంకా ఎవరెవరికైతే ఏమేమి కావాలని
ఆ రోజు దరఖాస్తు చేసుకున్నారో వాటిని కూడా వెరిఫై చేసి వారికి కూడా ఈ రోజే आ प्रोसिडिंग्स इव्वడం జరుగుతుంది వారికి కూడా మంజూరు చేయడం జరుగుతుంది। बेला मंडळात प्रजासत्ताक दिन उत्सवात साजरा करण्यात आला। त्या ठिकाणी शासकीय अधिकारी, प्राचार्य आणि विशेष अधिकाऱ्यांनी ध्वजारोहण केले, राष्ट्रगीत गायले। काँग्रेस पक्षाच्या नेतृत्वात ग्रामस्थ राजू यांच्या नेतृत्वाखाली पोलीस ठाण्याच्या आवारामध्ये ग्राम अधिकारी गजानन, एसआय दिव्या भारती, कृषी कार्यालय कृषी अधिकारी, प्राथमिक आरोग्य केंद्रामध्ये डॉक्टर वामशी कृष्ण यांच्या हस्ते ग्राम सामूहिक ध्वजारोहण करण्यात आले। मंडळ परिषद कार्यालयामध्ये एमपीडीओ महेंद्र, तहसीलदार कार्यालय परिसरात तहसीलदार रघुनाथराव यांच्या हस्तेही ध्वजारोहण करण्यात आले। पंजाब सिंध गुजरात मराठा बोलो भारत माता की जय। And took the time of the day to be with us. घटनेच्या स्मरणार्थ रविवारी समिती मिलिटरी डाळ यांच्या संयुक्त विद्यमानाने आदिलाबादमध्ये मोठी रॅली काढण्यात आली आणि स्थानिक अशोक बुद्ध विहारापासून सुरू झालेल्या कोमरम भीम चौक शहराच्या या मुख्य रस्त्यावरून आंबेडकर चौकात गेले। वाटेत जय भीम असे आंबेडकरांचे कौतुकही करण्यात आले आणि मोठ्या घोषणाही केल्या। राज्यघटने ही वरचा मिळालेला हक्क आणि कायद्याचे संरक्षण करण्यासाठी प्रत्येक जण जबाबदार आहे असे ते म्हणाले। तर बाबासाहेब आंबेडकर ही घटना 26 जानेवारी 1950 रोजी लागू केलेली आहे। बीच्या राष्ट्रीय महामार्गाच्या या विधवेचा एक भाग म्हणून
जैनत मंडळ बोरज ते बेला मंडळ उपसनपर्यंत बहुतेक रस्ता कामे गमवत आहे आणि आत्तापर्यंत शेतकरी आणि सार्वजनिक प्रतिनिधी सार्वजनिकपणे जाणार नाही अशी खळबळ झालेली आहे। तर सिरसन्ना शेतकऱ्यांनीही तहसीलदार रघुनाथ यांना नोटीस बजावलेली आहे। तर या निमित्ताने शेतकऱ्यांनी सांगितले की गेल्या काही वर्षापासून 30 तरुंदी हा रस्ता आज 150 फीट गाठलेला आहे। तेव्हापासून कोणत्याही शेतकऱ्याची भरपाई केली गेली नाही। कॉन्ट्रॅक्टदार जो अधिक रस्ता कामे पार पाडत आहे त्यांना चिंता आहे की त्यांच्यावर खटला दाखल करण्याची धमकी देत आहे। మేము ఈరోజు మరి నేషనల్ హైవేలో భాగంగా మా యొక్క భూములు కోల్పోవడం జరిగింది। మరి అట్టి భూములు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా భూముల్లో మరి పంట ఉన్నంగా కూడా వాళ్ళు అన్యాయంగా వాళ్ళు పనులు అనేది చేపట్టడం జరిగింది। మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు। మేము రోడ్డుకు అడ్డంకి ఏం లేము, రోడ్డు పనులు చేసుకోవచ్చు। కాకపోతే మా రైతులకు ఏదైతే నష్టపరిహారం చెల్లించాలో అది చెల్లించిన తర్వాతనే పనులు చేపట్టాలని ఈరోజు మేము స్థానికంగా తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఇంతకుముందు కూడా సదరు కాంట్రాక్టర్కు మరియు నేషనల్ హైవే వాళ్ళకు ఆర్ఎన్బి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది। అయినా కూడా వాళ్ళు స్పందించకుండా పనులు ఆపడానికి పోతే మరి వారు మాపైనే కేసులు పెట్టడం అనేది జరుగుతుంది। ఇంతకుముందు అంత పెద్ద బైపాసు బేలాలో బైపాస్ చేయడానికి కోసం భూమి ఇవ్వకపోతే అటువంటి బైపాస్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది। కానీ మేము రోడ్డు ఇవ్వడానికి మేము రైతులమందరం ఒక దాటిపై ఉన్నా కూడా కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా అనేది ఇట్లా దౌర్జన్యం చేయడం అనేది करेक्ट కాదు। आदिलाबाद शहरातील आंबेडकर चौकामध्ये निवृत्त समाज कल्याण वॉर्डर शंकरराव वाघमारे यांचे पुत्र आंबेडकर मेमोरियल असोसिएशनचे जिल्हा अध्यक्ष भीमराव वाघमारे यांनी उभारलेल्या नवीन रुग्णवाहिकेचे काँग्रेस नेते कंदी श्रीनिवास रेड्डी यांच्या हस्ते रिबन कापून उद्घाटन करण्यात आले। कंदी श्रीनिवास रेड्डी म्हणाले की सामाजिक जबाबदारी म्हणून अशा गोष्टी लोकांना उपलब्ध करून देणे हे कौतुकास्पद आहे। बोलो बुद्ध भगवान की जय, बोलो डॉक्टर बाबा अम्बेडकर की डॉक्टर बाबासाहेब आंबेडकर के इंचार्ज है और होने वाले आज रिपब्लिक डे पूरा गणतंत्र दिनोत्सव मना रहे हम पूरा देश में। शंकरराव वाघमारे साहब का एक वरिष्ठ नेता, उसका बेटा भीमराव वाघमारे साहब एक एम्बुलेंस सर्विस शुरू कर रहे आदिलाबाद में। बहुत खुशी की बात है कि भीमराव वाघमारे साहब अच्छा सेवा करने वाला नेता है। उनको शंकरराव वाघमारे साहब का लेगेसी उनका डायरेक्शंस में चलते चलते अच्छा नाम और डिस्ट्रिक्ट प्रेसिडेंट भी समाज ने चुन के दिया, उनको जिला अध्यक्ष पद भी। उनको बहुत शुभकामनाएं, मुबारक, बहुत शुभकामनाएं कि आप और भी सेवा करें। ऐसा एम्बुलेंस, एक एम्बुलेंस से 10 एम्बुलेंस बढ़े और सेवा करें समाज को। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की विद्यार्थ्यांनी चांगला अभ्यास केला पाहिजे आणि उच्च स्तरावर जावे। तर त्यांनी ध्येय गाठून कठोर परिश्रम केले तर काही साध्य होईल। बोरज मंडळातील गिम्मा सहकारी शाळेमध्ये आयोजित प्रजासत्ताक दिनाच्या कार्यक्रमामध्ये ते सहभागी झाले आणि त्यांनी भाषण दिले। तर अनुभवही सांगितले। त्यांना स्वप्न पाहण्याचे आहे आणि ती पक्षात आणण्याची कठोर परिश्रम करावे असे ते म्हणाले। ध्येयाने एक पाऊल पुढे टाकून यश संपादन करावे असेही त्यांनी सांगितले।
మా పాఠశాల మంచి సందేశం మీకు ఒకటి మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏమనుకుంటారు మీరంటే, సార్ మా నాన్నకి కొంచెం భూమి లేదు, తక్కువ భూమి ఉన్నది, మేము ఎట్లా చదువుకోవాలా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రిపబ్లిక్ డే రోజు చెప్తున్నా, నేను 7th క్లాస్ 8th క్లాస్ వరకు కూడా తెలుగు మీడియమే. నేను ఇప్పటికీ నా సంతకాన్ని కూడా అమెరికాలో కూడా స్పష్టంగా శ్రీనివాసరెడ్డికి అందిన తెలుగులోనే సంతకం పెడతాను. నేను ఎవరినైనా అడగండి మా వాళ్ళని. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన పెట్టుబడి మన లక్ష్యం గొప్పగా ఉంటే, మీరందరూ పెద్ద పిల్లలే కాబట్టి డ్రీమ్ బిగ్, పెద్ద గోల్స్ పెట్టుకోండి. ఎవరైతే పగటి కళలు కంటారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. అర్థమైందా? అంతే తప్ప కళ కనకపోతే జీవితంలో విజయం దక్కదు. సో పెద్ద సక్సెస్ రావాలంటే ఏం బాగుండాలా? థాట్ బాగుంటే ఏమవుతుంది? యాక్షన్ బాగుంటుంది. యాక్షన్ బాగుంటే హ్యాబిట్ బాగుంటుంది. హ్యాబిట్ బాగుంటే క్యారెక్టర్ బాగుంటుంది. ఎవ్రీవన్ అండర్స్టాండ్? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అందుకనే మీరు పెద్ద సక్సెస్ కావాలంటే పెద్ద థాట్స్ ఉండాలి, బాగా ఆలోచించాలి, పెద్ద డ్రీమ్స్ కనాలి. డ్రీమ్ బిగ్, ఎయిమ్ బిగ్. అండర్స్టాండ్ మై పాయింట్? సో మీ అందరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరికైనా మీకు కెరియర్ గైడెన్స్ 10th క్లాస్ తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత, సార్ మేము ఏం చదవాలా, మేము ఎటువైపు వెళ్ళాలా, మేము ఏం చేస్తే బాగుంటుందంటే, ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా కానీ మీకు సలహా ఇవ్వడానికి నేను సిద్ధము. మీకు సహాయం చేయడానికి కానీ సలహా ఇవ్వడానికి కానీ ఐఎమ్ ఆల్వేస్ రెడీ. నాకు చదువుకునే వాళ్ళంటే చాలా ఇష్టం. ఎవరైనా బాగా కష్టపడుతున్నట్టే వాళ్ళలో నేను చిన్నప్పుడు ఉన్నటువంటి వాడిని చూసుకుంటాను నేను. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचे कॅम्प ऑफिस लोक, कार्यकर्ते, चाहते आणि अनेक लोकांनी गजबजलेले असते. कंदी श्रीनिवास रेड्डी हे त्यांनी समस्याही ऐकल्या आणि त्यांना सकारात्मक प्रतिसाद देऊन निकालाचे आश्वासनही केले. तसेच कॅलेंडरचे अनावरणही करण्यात आले. कंदी श्रीनिवास रेड्डी यांनी कर्मचारी आणि व्यवस्थापनाला शुभेच्छाही दिल्या. अर्जुना ना आदिलाबाद विधानसभा मतदारसंघाचे काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी जैनत मंडळाच्या कोरटा गावाला भेट दिली आणि पटना नडपी नरसिंह यांच्या हृदयविकाराच्या या झटक्याने निधन झाल्याची बातमी समजल्यानंतर त्यांचे पीए
यांना वडिलांशी शोक व्यक्त केला आणि त्यांनी कोरटा येथील त्यांच्या निवासस्थानी जाऊन पार्थिवाचे दर्शन घेतले आणि त्यांना पुष्प अर्पण केले. हिम्मत ये सांगून कुटुंबाचे सांत्वनही केले. नंतर त्या सभेमध्येही सहभागी झाले. अंत्यसंस्कारालाही ते उपस्थित राहिले. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी हे म्हणाले की राज्य सरकारने गरिबांना मदत करण्याच्या उद्देशाने प्रजासत्ताक दिनाच्या स्मरणार्थ 4 कल्याणकारी योजना सुरू केल्या आहे. 76व्या या प्रजासत्ताक दिनानिमित्त त्यांनी अनेक ठिकाणी ध्वजारोहण केले. इंटरक्लारी ओनर्स असोसिएशन, सुंदरय्या नगर कॉलनीतील कामगार, रँक आणि चाहत्यांनी निमंत्रण देऊन तिरंगा ध्वज फडकवला. त्यांनी राष्ट्रगीत गायले. विनायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधित गंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाये तव जय गाथा, जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता, जय है जय है जय है जय 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 है। बोलो भारत माता की, बोलो स्वतंत्र भारत की जय भीम, जय भीम, जय भीम, जय संविधान, जय नायकत्व, जय कांग्रेस, जय कांग्रेस, जय जवान, जय किसान। जय संविधान, जय संविधान, जय भीम, जय भीम, जय भीम, जय भीम। झंडा है जी। मराठा द्राविड उज्जल गंगा, भारत भाग्य विधाता, बोलो भारत माता की। సరే సార్ మీరు आज 76 गणतंत्र दिनोत्सव मना रहे हम। आदिलाबाद जनता को, लारी ड्राइवर्स, लारी ओनर्स एसोसिएशन को बहुत बहुत शुभकामनाएं, मुबारक हो। ये एक ऐतिहासिक मौका है
जो 100 साल पहले महात्मा गांधी जी ने कांग्रेस पार्टी का अध्यक्ष पद स्वीकार किए थे 1924, इसलिए 100 साल पूरा हुआ कांग्रेस पार्टी का अध्यक्ष पद महात्मा गांधी जी ने लेके। ये एक ऐतिहासिक मौका है और यही दिन आज तेलंगाना के सरकार तेलंगाना में ये 76 गणतंत्र दिनोत्सव के ये दिन पे शुभ दिन पे कांग्रेस पार्टी 4 गारंटियां लागू कर रहे। एक गारंटी इंदिरम्मा घर, पहला साल 4,50,000 का घर बनाएंगे पहला साल, और इंदिरम्मा घर के बाद 6 लाख लोगों को रेशन कार्ड मिलेगा, 6 लाख लोगों को। और इंदिरम्मा आत्मीय भरोसा, जिसको ज़मीन नहीं है उसको 12,000 रुपया देने के लिए तेलंगाना सरकार निर्णय लिया, और जिसको ज़मीन है उसको राइतु भरोसा। ये बात 4 गारंटियां लागू हो रहा है ये गणतंत्र दिनोत्सव के दिन पे। नियतीच्या एका विचित्र खेळामध्ये 2 लहान मुली सर्वस्व गमावून अनाथ झाल्या। आईचा लहान वयातच करोनाचा मृत्यू झाला आणि वडिलांनी आजीची हत्या केली, त्यामुळे तुरुंगात गेले। निर्मल जिल्ह्यातील मुधोळ मंडळातील आष्टा गावामध्ये ही घटना घडली आहे। त्यांची आई लक्ष्मीचा करोनामुळे मृत्यू झाल्यापासून त्याचे वडील गज्जराम यांना दारूचे व्यसन होते, तर आजी हिराबाईंनी मुलांचा सांभाळ केला। स्वतःच्या या पाठीशी उभी राहिली आणि मासिक पेन्शनच्या पैशातून ती मुलांचा सांभाळ करत असे। तर या आदेशाच्या शनिवारी रात्री गज्जराम दारूच्या नशेत घरी आला आणि पेन्शनच्या पैशाची मागणी करत आईसोबत वादही लावला। रागाच्या भरामध्ये त्याने आईवर हल्ला केला आणि तिचा जागीच मृत्यू झाला। तर घाबरलेल्या मुलांनी शेजाऱ्यांनी याची माहिती पोलिसांना दिली। त्यांनी तेथे पोहोचून गज्जरामला अटक केली, तर गुन्हा दाखल करण्यात आलेला असून तपास सुरू आहे। बोथ मतदारसंघातील आमदार कॅम्प ऑफिसमध्ये 76व्या प्रजासत्ताक दिनाच्या स्मरणार्थ बोथचे आमदार अनिल जाधव यांनी राष्ट्रीय ध्वजाचे अनावरण केले आणि राष्ट्रगीतही गायले आणि सगळ्यांचा गौरव केल्यानंतर विद्यार्थ्यांना नोटबुक आणि पेन देण्यात आले। मुख्यालयात 76व्या प्रजासत्ताक दिन उत्सव आयोजित करण्यात आले होते। तहसीलदार राजमोहन तहसीलदार कार्यालयात आणि एमपीडीओ शेखर यांनी एमपीडीओ कार्यालयात राष्ट्रीय झेंडे अनावरण केले। तर स्कूलमध्ये उत्सव आयोजितही करण्यात आला। चेन्नूर म्युनिसिपल कौन्सिल विदाय हाऊसमधील काँग्रेस आणि बीआरएस नेत्यांमध्ये एक तीव्र युक्तिवाद झाला। काँग्रेसचे नेते आणि माजी न्यायाधीश उपाध्यक्ष मूलराजी रेड्डी यांनी दिलेल्या या टिप्पणींनी आतापर्यंत चेन्नूर मतदारसंघातील स्थलांतरांना वगळता स्थानिक आमदार नाही, तर बीआरएस नेत्यांनी याचा जोरदार निषेध केला। అనిల్ నీ విలువను కాపాడుకో। నేను చెప్పేది దయచేసి మీరు అర్థం చేసుకోండి, తప్పుదో బట్టి కాదు, పిచ్చి పిచ్చి మాట్లాడదు చెప్తున్నాను। పిచ్చి పిచ్చి మాట్లాడితే రూపాయలు ఇక్కడ నీకు ఒక్కటే మీరందరూ దయచేసినండి। నేను మిమ్మల్ని అందరినీ గౌరవించను, మీకు ఏం చెప్పినా మురికి నాన్
రాముడికి గాంధీ శీకులు అన్నది మనకి కోపం వచ్చింది. వాడు సమాన అభిమాని. గాంధీ శీకులు నాయ లోకాలు లోకాలు ఉండదు సార్. పాఠం దొరకు రాజమండ్రి ధవళేశ్వరం అన్నగడ్డ దగ్గర విగ్రహం కట్టి కమిషనర్ మన మళ్ళీ మళ్ళీ కమిషనర్ వస్తున్నాడు. కమిషనర్ కమిషనర్ మీకంతా మాట్లాడుతున్నారు మరి మీతో మాట్లాడలేదు. హలో రేవంత్ రెడ్డి హైదరాబాద్, కేసీఆర్ హైదరాబాద్. మరి కౌన్సిల్ తీర్మానం అయింది. దాని ప్రతిపాదకంగా 2 ఉద్యోగాలు ఇవ్వాలని అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు తరఫు నుంచి 2 ఉద్యోగాలు ఇచ్చిన దానికి దాని తర్వాత ఏమైందంటే వాళ్ళకు కంటిన్యూ చేయాలంటే కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళకు కంటిన్యూ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. मंचिरालचे जिल्हाधिकारी कुमार दीपक म्हणाले की तेलंगणा राज्य सरकार गरिबांसाठी सर्व प्रकारच्या योजना राबवत आहे. मंचिराल जिल्हा मुख्यालयात परेड मैदानावर 74व्या प्रजासत्ताक दिनानिमित्त जिल्हाधिकारी कुमार दीपक यांनी ध्वजारोहण केले. पोलिसांची सलामीही घेतली. नंतर जिल्हाधिकारी म्हणाले की राज्य सरकारने महत्त्वाकांक्षीपणे 6 हमीभाव आणले आहे आणि त्या सर्वांची अंमलबजावणी करत आहे. अनेक महिला मोफत बस प्रवासाचा वापरही करत आहे. तर 200 युनिट अंतर्गत सर्व पात्र गरिबांना मोफत वीज दिली जात आहे असेही सांगितले. ఆ తర్వాత సెకండ్ ప్లాటూన్ కమాండర్ శ్రీ ఎల్ మధుకర్ పిఎస్ఐ గారు కబోర్డ్ నిర్వహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఫోర్త్ హోమ్ గార్డ్ ప్లాటూన్ నిర్వహించుకోవడం రియల్లీ వండర్ఫుల్ ఈవెంట్ ఆఫ్ అవర్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సందర్భంగా ప్రజా సంక్షేమం కోసం నూతన్ రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి పారదర్శకంగా అర్హులు జాబితా రూపొందించి లబ్ధిదారులకు సంక్షేమం ఫలాలు అందజేయడం జరుగుతున్నాయి. మీ సేవా కేంద్రాలు, కులగణన సర్వే, ప్రజాపాలన కార్యక్రమంలో అందరి దరఖాస్తులను పరిశీలించి అర్హులు జాబితా రూపొందించి గ్రామ సభలు, వార్డు సభలో చదివి వినిపించి జాబితాలో రావి వారు నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించి అర్హత గల ప్రతి ఒక్కరికి భర్తీ చేయడం జరుగుతుంది. निर्मल जिल्हा केंद्रामध्ये 76व्या प्रजासत्ताक दिनाचा उत्सव करण्यात आला. जिल्हा अधिकारी अभिनव अभिलाष यांनी NTR मिनी स्टेडियमवर राष्ट्रीय ध्वजाचे अनावरण केले आणि पोलिसांकडून सलामीही करण्यात आली. तर शाखांच्या या आकडेवारीखाली दर्शवले गेले. त्यानंतर संबंधित शाळांच्या विद्यार्थ्यांनी आयोजित केलेल्या सांस्कृतिक प्रदर्शनाचे अनेकांनी मनोरंजनही केले. त्यानंतर अधिकाऱ्यांनी कौतुकही करण्यात आले. प्रजासत्ताक दिनाच्या स्मरणार्थ पोलिसांनी एक प्रचंड बंदोबस्त स्थापन केला होता.
వారి వెంట గౌరవ ఎస్పీ గారు, అలాగే పరేడ్ కమాండర్ గారు వారి వెంట ప్రాణాంతక ఆరోగ్యంతో క్యాన్సర్ సంబంధిత రోగాలతో బాధపడుతున్న రోగులకు నాణ్యమైన నొప్పి నివారణ మరియు ఇతర సమస్యలకు ఉపశమన సంరక్షణ సేవలు అందించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఇచ్చేస్తుంది ఫైర్ సర్వీసెస్ వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమం ప్రభుత్వ ధ్యేయంగా రైతు రుణమాఫీ అమలు చేయడం జరిగింది. జిల్లాలోనే 72,500 మంది రైతు కుటుంబాలకి 585 crores రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 12,000 रुपयाలను 2 विडतలో రైతులకి खात्याలో जमा చేయడం. सर्व पात्र लोकांना कल्याणकारी योजनांचा लाभ मिळून असून काळजी करण्याची गरज नाही अशी ग्वाही जिल्हाधिकारी राजेश शहा यांनी दिली. त्यांनी लोकप्रतिनिधी आणि अधिकाऱ्यांसमवेत जिल्ह्यात 4 कल्याणकारी योजनांच्या अंमलबजावणीच्या संदर्भामध्ये ओळख झालेल्या लाभार्थ्यांना पात्र कागदपत्रे सोपवण्यात आले. त्यांनी जैनत मंडळाच्या पिपरवाडा आणि तामसी मंडळातील हसनापूर गावाला भेट देऊन कल्याणकारी योजनांचा औपचारिक शुभारंभही केला. पात्र लाभार्थ्यांना अनुदानाची कागदपत्रे सोपवण्यात आली. తర్వాత రేషన్ కార్డ్ సంబంధించిన ఇందాక మా ఎంఆర్ఓ గారు చెప్పారు. సో 23 దాంట్లో 14 ఎడిషన్స్ కొత్తవి ఉన్నాయి, తర్వాత కొన్ని ఎడిషన్స్ కూడా ఉన్నాయి. సో వచ్చే ఫిబ్రవరి నెలలో మీరు మీ బిఎం షాప్కి వెళ్ళండి, అక్కడ నుంచి మళ్ళీ మీరు రేషన్ కూడా తీసుకోవచ్చు కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నెక్స్ట్ నెల నుంచి మీకు రేషన్ కూడా వస్తాయి. తర్వాత రేపటి నుంచి ఇంద్రమ్మ ఆత్మ భరోసా, రైతు భరోసాకి డబ్బులు కూడా పడతాయి. ఇంద్రమ్మ ఇల్లు కట్టడం కూడా మా అధికారులు దగ్గర వచ్చి మీకు ఇంద్రమ్మ ఇల్లు కూడా కట్టడానికి బాధ్యత కూడా తీసుకుంటారు. కాబట్టి అన్ని స్కీమ్స్ చాలా మంచి స్కీము, చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు. మీకు ఎప్పుడు ఇంద్రమ్మ ఇల్లు రావాలి, ఎప్పుడు కొత్త రేషన్ కార్డు రావాలి, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. మన ప్రభుత్వం ఏవైతే 6 గ్యారంటీస్ ఉన్నాయో మన అధికారులు కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్క పంచాయత్ సెక్రటరీ కానీ మండల అధికారులు కానీ కూడా మీ దగ్గర వచ్చి ప్రతి ఒక్క అర్హులకి కూడా గుర్తించి ఎక్కడైనా అర్హులు కూడా మా లిస్టులో రాకుండా చూసుకొని చాలా పకడ్బందీగా లిస్ట్ కూడా ఈరోజు మీ అందరి ముందు పెట్టడం జరిగింది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. आदिलाबादचा सर्वांगीण विकास हेच उद्दिष्ट असे म्हणणारे कलेक्टर. पोलीस परेड मैदानावर प्रजासत्ताक सोहळा उत्सवात साजरा. राजेश शहा यांनी तिरंगा ध्वज फडकवला. 76वा प्रजासत्ताक दिन संपूर्ण जिल्ह्यामध्ये साजरा. राष्ट्रगीत गाऊन संदेश. संविधान लागू झाल्यानिमित्त नगरमध्ये रॅली. समता सैनिक दलाच्या अंतर्गत मुख्य रस्त्यावरून संचालन करण्यात आले. जिल्ह्यात 4 कल्याणकारी योजनांची अंमलबजावणी. सर्व पात्र लोकांना ते मिळावेत असे आश्वासन अधिकाऱ्यांनी दिले. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.